ఫుల్ బ్లూ ప్రింట్ చెప్పాలని అంటే ఫ్రెండ్స్, నువ్వు పోలవరం అనౌన్స్ చేసినావు, అది కంప్లీట్ చేసినావా? చేయలే. నువ్వు బొల్లపల్లి ప్లాన్ చేస్తున్నావు, బొల్లపల్లి చేయగలుగుతావు అని అంటే నువ్వు పోలవరమే కంప్లీట్ కదా, బొల్లపల్లి ఎక్కడికైనా అవుతుంది. మళ్ళీ బొల్లపల్లి కాడికైనా టనల్ కొడితే దానికి ఖర్చు 80,112 కోట్లు లేదా 80,900 కోట్లు అని చెప్తున్నావు. ఇన్కంప్లీట్ ప్రాజెక్టులే ఇవన్నీ. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలా అని చెప్తున్నా. నేను తర్వాత ఏం చేస్తారు ఇదంతా? చూసినావా విపక్ష చూపిస్తున్నది. నీ పక్షపాతంలో మన్నువాడ సెంటర్ విపక్ష చూపించిందబ్బా. నీ పోలవరంకి కంప్లీట్ కాకపా, కంప్లీట్ కానీ ప్రాజెక్ట్ కాకుండా నువ్వు బనకచెర్లకు వచ్చి పైసలు ఇవ్వమని అంటున్నావు. నువ్వు వెనకకి నాడు కృష్ణాకి బ్యాక్ వాటర్ల పేరు మీద దొబ్బుతున్నావు నీళ్ళని, టెలిమీటర్లు పెట్టనిస్తలేవు. ఆనాడు తెలంగాణ అని అంటేనేమో జైలు వేసినావు, ఈ రోజేమో నీళ్ళు అడుగుతానేమో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నీళ్ళకి పెడుతున్నావు. ఈ పైప్ డ్రీమ్స్, పొలిటికల్ స్కీమ్స్ ఏం మాట్లాడాలి ఫ్రెండ్స్? నాకు ఒక మాట చెప్పురు. నువ్వు అనుభవిస్తావు ఆలోచించకపోతే. స్లోగన్ ఇది. నేను చెప్పిన కదా, పోలవరం కంప్లీట్ కాదు, పోలవరం కంప్లీట్ కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక యానిమేషన్ చేసే లోపల ఈ వీడియోని మీరు నోటిఫికేషన్ బటన్ జర గట్టిగా కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, నిజాయితీ ఉంటే కమెంట్ చేసి ఇది నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనేమంటున్నా, నన్ను ప్రూవ్ చేయమని, నేను తప్పని చెప్పి ప్రూవ్ చేయమని. ఒకడు కమెంట్ రాస్తాడు, ఏందని గిరీష్ నీ అవకాది ఏంది రా అని అంటాడు. నా అవకాది ఏంది అని అనే దానికంటే ఎందుకు రా, నా డేటా ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. నేను నా గర్వము, నా గౌరవము, నా డేటా, నేను డేటాతోనే మాట్లాడుతున్నా.